పవన్ కళ్యాణ్ ఏదైతే రేషన్ బియ్యం ఎళ్లి పోర్ట్‌కెళ్ళి కాకినాడ పోర్ట్‌కెళ్ళి అక్కడ సీజ్ ది షిప్ అనేది చెప్పాడో అయిపోయింది. దాని గురించి అంతా అయిపోయింది. దాని గురించి ఎక్కువ కూడా స్పందించలేదు. మనం కూడా మాట్లాడుకున్నాం. అసలకి ఈ రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తుంది? దీనిలో ఎంత ఫ్రాడ్ ఉంది? అంటే ఎంత తప్పు జరుగుతుందనేది మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే తప్పు ఎక్కడ జరగట్లేదు. ప్రజల నుంచే ఎళ్తున్నాయనైతే మనం మాట్లాడుకున్నాం. ఒక కనీసం నాకు తెలిసి 50, 60, 70% దాకైతే ప్రజల నుంచే కొనుక్కొని వాళ్ళైతే విదేశాలకైతే అమ్ముతున్నారైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు రేషన్ షాప్‌కెళ్తున్నాం మనం, ఎళ్లి తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి అమ్మేస్తున్నాం. అది రేషన్ డీలర్‌కి అమ్ముతున్నారా? లేకుంటే వేరే వాళ్ళు కొంతమందైతే కేవలం ఈ రేషన్ బియ్యం కొంటానికి ఊర్లో చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. తిరిగి తిరిగి మరీ రూ. 10 కేజీ కొనుక్కొని ఎళ్తున్నారు గాబట్టి 10 కేజీలు అమ్మితే రూ. 100 వస్తుందన్న ఆశతోటైతే అది ఎవరు తినటానికి కూడా తినట్లేదు మన వాళ్ళు. అది తినకూడదన్న బియ్యం, కడుపు నొప్పొస్తుందన్న రకరకాల కారణాల వల్లైతే దాన్నైతే తినడం మానేశారు. రేషన్ బియ్యం అయితే దాన్ని కనీసం కేవలం ఇడ్లీలకి వాడడానికి లేకుంటే దోసలకి